టెట్ ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ నిర్వహిస్తున్నటువంటి ఓరియంటేషన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనం ప్రాపర్టీస్ ఆఫ్ లైట్, కాంతి యొక్క ధర్మాలకు సంబంధించినటువంటి మిగిలిన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో భాగంగా వక్రీభవనానికి సంబంధించినటువంటి అంశాలు ప్రాథమికమైనటువంటివి వివరించే ప్రయత్నం చేశాను గత వీడియోలో. సో ఇక్కడ వక్రీభవనం అంటే సాంద్రతలలో తేడాలున్నటువంటి ఏవైనా రెండు యానకాల గుండా కాంతి ప్రయాణించేటటువంటి క్రమంలో ఆ రెండు యానకాలను విభజించేటటువంటి తలం వద్ద అక్కడ రెండు యానకాలలో ఉండే వేగంలోని మార్పు వల్ల కాంతి అనేది వంగి ప్రయాణిస్తుంది. ఈ ధర్మాన్ని మనము కాంతి వక్రీభవనము, రిఫ్రాక్షన్ అనేటటువంటి ప్రాపర్టీగా మనము చూసాము. సో ఇక్కడ వక్రీభవనానికి సంబంధించి చూస్తే వక్రీభవన ధర్మం ఆధారంగా పనిచేసేటటువంటి సాధనాలను కటకాలు, లెన్సెస్ అనేటటువంటి పేరుతో మనము పరిగణిస్తూ ఉన్నాం. ఇప్పుడు మిగతా అంశాలకు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కటకాలకు సంబంధించి చూస్తే మనకు రెండు రకాలైనటువంటి కటకాలు అందుబాటులో ఉన్నాయి. కుంభాకార కటకము మరియు పుటాకార కటకము. కాన్వెక్స్ లెన్స్ మరియు కాన్కేవ్ లెన్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తాము. ఇక్కడ ఒక కటకము కేంద్రీకరణ కటకం మాదిరిగా ప్రవర్తిస్తుండగా మరొక కటకము వికేంద్రీకరణ కటకం మాదిరిగా ప్రవర్తిస్తుంది. అంటే కేంద్రీకరణ అంటే కటకం గుండా కాంతి ప్రయాణించినటువంటి తర్వాత కాంతి కిరణాలన్నీ ఒకే బిందువు వద్ద కేంద్రీకృతం అవుతే దాన్ని మనం కేంద్రీకరణ కటకం అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కుంభాకార కటకం అనేది కాంతిని కేంద్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా పుటాకార కటకం గుండా ప్రయాణించేటటువంటి కాంతి విభిన్న దిశల్లోకి వెదజల్లబడుతుంది. దీన్నే మనం ఇక్కడ వికేంద్రీకరణకు సంబంధించినటువంటి అంశంగా చూస్తాం. ఆ కోణంలో పుటాకార కటకం అనేది వికేంద్రీకరణ కటకంగా ఉపయోగపడుతుంది, పరిగణించబడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. సో ఇక్కడ పటాన్ని కనుక మనం గమనించినట్లయితే ఇది పుటాకార కటకానికి సంబంధించినటువంటి అంశంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనకు కాంతి కిరణాలన్నీ ఈ ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తూ కటకం మీద పరావర్తనం చెందిన తర్వాత ఒక్కొక్క కాంతి కిరణము విభిన్న దిశలలోకి మళ్ళేటటువంటి ప్రయత్నాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. కేవలం ప్రిన్సిపల్ యాక్సెస్ గుండా ప్రయాణించినటువంటి కాంతి కిరణం మాత్రమే ఎటువంటి వికేంద్రీకరణ కానీ కేంద్రీకరణ కానీ జరగకుండా రుజుమార్గంలో ప్రయాణించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. మిగిలినటువంటి కిరణాలన్నీ కూడా ఇక్కడ వికేంద్రీకరించబడినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఈ వికేంద్రీకరణ కిరణాలను గనక వెనక వైపుకి ఎక్స్టెండ్ చేస్తే అవన్నీ కూడా ఒక బిందువు దగ్గర కలిసేటటువంటి ప్రయత్నం చేస్తాయి. దీన్నే మనం ఫోకల్ పాయింట్గా చెప్తాం, నాభి అనేటటువంటి పదంగా చెప్తాం. ఇక్కడ ఈ నాభికి మరియు ప్రధాన అక్షము ఈ కటకం యొక్క మధ్య లైన్ గుండా పోయేటటువంటి ఈ రెండింటి యొక్క ప్రాంతాన్ని పోల్ అనేటటువంటి పదంగా చెప్తాం ధ్రువానికి సంబంధించి. సో ఈ ధ్రువం నుంచి నాభి ఉన్నటువంటి ఈ దూరాన్ని మనం ఇక్కడ నాభ్యాంతరము, ఫోకల్ లెంత్ అనేటటువంటి అంశంగా చూస్తాం. ఇక్కడ పుటాకార కటకానికి సంబంధించి చూస్తే నాభ్యాంతరం విలువ అనేది రుణాత్మకంగా ఉన్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఈ ఓరియంటేషన్లో మనకు పుటాకార కటకం అనేది వికేంద్రీకరణ కటకం మాదిరిగా పనిచేస్తుంది, అదేవిధంగా రుణాత్మక నాభ్యాంతరాన్ని కలిగి ఉంటుందనేటటువంటి రెండు అంశాలను ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. ప్రధాన అక్షం గుండా పోయేటటువంటి కాంతి కిరణాలు ఎటువంటి వికేంద్రీకరణ చెందకుండా రుజుమార్గంలో పోయేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ సుదూరం నుండి వెలువడి కటకం పైన పతనమైనటువంటి కాంతి వక్రీభవనం చెందిన తర్వాత కేంద్రీకరించబడినటువంటి ఆ బిందువుని నాభి అని చెప్పేసి అంటారు. కటకం నుండి నాభికి మధ్య గల దూరాన్ని నాభ్యాంతరము, ఫోకల్ లెంత్ అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది. ఇక్కడ కుంభాకార కటకానికి సంబంధించి చూస్తే దీని యొక్క నాభ్యాంతరం అనేది ధనాత్మకంగా ఉంటుంది. ఎందుకు అంటే అనంత దూరాల నుంచి వెలువడినటువంటి కాంతి కిరణాలు వక్రీభవనం చెందిన తర్వాత అవన్నీ ఒకే బిందువు దగ్గర కలిసే ప్రయత్నం చేస్తాయి. దాన్నే మనం అక్కడ కేంద్రీకరణ అంటున్నాము. ఈ కేంద్రీకరణ అనేది కటకం యొక్క అవతలి వైపున జరుగుతుంది కాబట్టి అక్కడ దూరాన్ని కనుగొనేటటువంటి క్రమంలో ధ్రువం నుంచి ఆ ఫోకల్ పాయింట్కి పతన కిరణాలు ప్రయాణించేటటువంటి మార్గంలోనే మనం దూరాన్ని కొలుస్తాం కాబట్టి అక్కడ నాభ్యాంతరం విలువ ధనాత్మకం అవుతుంది. అదే పుటాకార కటకానికి సంబంధించి చూస్తే అక్కడ దూరాన్ని కొలిచేటటువంటి విధానము పతన కిరణాలు ప్రయాణించేటటువంటి మార్గానికి ఆపోజిట్ డైరెక్షన్లు ఉంటాయి కాబట్టి అక్కడ నాభ్యాంతరం అనేది రుణాత్మకంగా తీసుకుంటాం. కుంభాకార కటకానికి సంబంధించి నాభ్యాంతరాన్ని ధనాత్మకంగా తీసుకుంటాం. అదేవిధంగా కుంభాకార కటకం అనేది మనకు కేంద్రీకరణ కటకం మాదిరిగా ప్రవర్తిస్తుందని, పుటాకార కటకం అనేది వికేంద్రీకరణ కటకం మాదిరిగా ప్రవర్తిస్తుందని ఈ ధర్మాల ఆధారంగా మనకు క్వశ్చన్స్ వచ్చేటందుకు అవకాశం ఉంది.
అదేవిధంగా అసర్షన్ మరియు రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. గతంలో ఒక ఎగ్జామ్లో ఈ అసర్షన్ రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగారు కాబట్టి అభ్యర్థులకు సూచించే సలహా ఏంటంటే ఎక్కడైతే కారణం ఉంటుందో లేదా అప్లికేషన్ అనేది సారీ ఎక్కడైతే కారణం అనేది ఉంటుందో లేదా ఎక్కడైతే అప్లికేషన్ అనేది ఉంటుందో ఆ ఏరియాలో అసర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్ని ఫ్రేమ్ చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు అటువంటి ఏరియాస్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేసి దానికి సంబంధించినటువంటి అంశాలను నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ చూస్తే మనకు పటంలో ఇది మనకు కుంభాకార కటకంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో అనంత దూరం నుంచి వస్తున్నటువంటి ఈ కాంతి కిరణాలన్నీ కూడా ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉంటూ కటకం మీద పతనమైన తర్వాత వక్రీభవనం చెంది అవి ఒక బిందువు దగ్గర కలుస్తున్నట్లుగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటున్నాయి. ఈ దృగ్విషయాన్ని మనం కేంద్రీకరణకు సంబంధించినటువంటి అంశంగా చెప్తాం. కాబట్టే కుంభాకార కటకం అనేది కేంద్రీకరణ కటకం మాదిరిగా ప్రవర్తిస్తుంది. అంటే కాంతిని ఒక బిందువు వద్దకు కేంద్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఇలా కాంతి కిరణాలన్నీ ఏ బిందువు వద్ద అయితే కేంద్రీకరించబడతాయో ఆ బిందువుని మనము నాభి పాయింట్ అంటాం, ఫోకల్ పాయింట్ అనేటటువంటి పేరుతో పిలుస్తాము. ఇక్కడ కటకం యొక్క మధ్య బిందువు నుంచి ఈ ఫోకల్ పాయింట్ ఉన్నటువంటి దూరాన్ని మనం ఇక్కడ ఫోకల్ లెంత్గా పిలుస్తాము. నాభి నుంచి దూరాలు కనుక్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ డైరెక్షన్లో మనము నాభ్యాంతరం యొక్క విలువను లేదా దూరాన్ని కనుగొంటాం. కాబట్టి ఈ డైరెక్షన్ మనకు పతన కిరణాలు ప్రయాణించేటటువంటి దిశ కూడా కాబట్టి ఇక్కడ ఈ కుంభాకార కటకం యొక్క నాభ్యాంతరం విలువను ధనాత్మకంగా పరిగణిస్తాం. అదేవిధంగా ఇది కాంతి కిరణాలను కేంద్రీకరిస్తుంది అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ వక్రీభవనానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో వక్రీభవనం వల్ల ఏదైనా ఒక గాజు గ్లాసులో నీళ్లను ఉంచి దాంట్లో ఒక కర్రను కానీ లేదా ఒక స్పూనును కానీ ముంచినట్లయితే ఈ వక్రీభవన ధర్మం వలన అక్కడ స్పూన్ అనేది వంగినట్లుగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనం కూడా ఏదైనా కొలనుల్లో కావచ్చు లేకపోతే స్విమ్మింగ్ పూల్లో కావచ్చు అక్కడ ఉన్నటువంటి నీటిలో కాళ్ళను ఉంచినట్లయితే కాళ్ళు కూడా కొంచెం వంగినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ దృగ్విషయం కేవలం వక్రీభవనం యొక్క ఫలితంగా మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా కొలనులలో కావచ్చు సరస్సులలో కావచ్చు నీటి యొక్క అడుగు భాగం అనేది వాస్తవ లోతు కంటే కొంచెం పైకి తేలినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. దీన్నే మనం ఇక్కడ దృశ్య లోతు అపరెంట్ డెప్త్ అనేటటువంటి పేరుతో మనం అక్కడ పిలుస్తాము. అదేవిధంగా నీటి కొలనులో వేసినటువంటి కాయిన్ ఏదైతే ఉందో ఆ కాయిన్ కూడా వాస్తవ లోతు కంటే కూడా కొంచెం ఎగువకు వచ్చినట్లుగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఇది కేవలము కాంతి వక్రీభవనానికి సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. మరొక అంశం ఏంటంటే ఒకే వక్రీభవన గుణకం ఉన్నటువంటి గాజు మరియు అంటే నీటి యొక్క వక్రీభవన గుణకానికి సమానమైనటువంటి వక్రీభవన గుణకం కలిగినటువంటి గాజు పలకను గనక నీళ్ళలో వేస్తే అక్కడ గాజు యొక్క ఐడెంటిటీని మనం స్పష్టంగా కనుగొనలేము. అంటే అది అందులో మాయమైనట్లుగా మనం పరిగణించాల్సి వస్తుంది. దీనికి ప్రధాన కారణంగా మనము కాంతి వక్రీభవనం అనేది అక్కడ ఎక్కువగా విచలనం అనేది జరగదు. ఎందుకంటే రెండింటి యొక్క వక్రీభవన గుణకం అనేది సమానంగా ఉంటున్నాయి. కాబట్టి అక్కడ ఒకటి సరళ యానకం, ఒకటి విరళ యానకము మరియు ఇంకొకటి సాంద్రతర యానకంగా ప్రవర్తించాల్సి వస్తుంది. కానీ ఇక్కడ సాంద్రతలలో తేడాలు లేవు కాబట్టి అటువంటి ఫినామినా అనేది అక్కడ కనిపించదు. కాబట్టి నీటిలో ఆ గాజు పలక అనేది మాయమైనట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా వక్రీభవనానికి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలు కనుక మనం గమనిస్తే నీటిలో ఉన్నటువంటి చేపకు గాలిలో ఉన్నటువంటి పక్షి అనేది చిన్నగా కనిపిస్తుంది. అదేవిధంగా ఎక్కువ ఎత్తులో ఉన్నట్లుగా కనిపిస్తుంది. అదేవిధంగా పక్షి దృష్టితో కనుక చూసినట్లయితే నీటిలో ఉన్నటువంటి చేప పెద్దగా ఉన్నట్లుగా అదేవిధంగా ఉపరితలానికి దగ్గరగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. తత్ఫలితంగా ఆ పక్షికి ఈ చేప అనేది ఆహారంగా మారిపోయేటటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇది కాంతి యొక్క వక్రీభవనానికి సంబంధించినటువంటి ఒక దృగ్విషయంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ స్నెల్ నియమానికి సంబంధించి ఇంత క్రితం చూసాము. n1 sin θ1 = n2 sin θ2. దాన్ని మరికొంచెం సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ I అనేది పతన కోణం విలువ అనేటటువంటిది తెలియజేస్తుంది. అదేవిధంగా R అనేది వక్రీభవన కోణం యొక్క విలువని తెలియజేస్తుంది. అలాంటి సందర్భంలో పతన కోణం యొక్క సైన్ విలువకు మరియు వక్రీభవన కోణం యొక్క సైన్ విలువకు మధ్యలో ఉండేటటువంటి నిష్పత్తిని రెండు యానకాల యొక్క వక్రీభవన గుణకంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇక్కడ మ్యూ అనేటటువంటిది మనకు ఆ రెండు యానకాల యొక్క వక్రీభవన గుణకం కాగా ఇక్కడ I అనేది పతన కోణం విలువను మరియు అదేవిధంగా R అనేది ఇక్కడ వక్రీభవన కోణం యొక్క విలువను తెలియజేస్తుంది. సో ఆ క్రమంలో
మ్యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్ అనేటటువంటిది రెండు యానకాల యొక్క విలువలను పోల్చినటువంటి పరిస్థితులలో ఇక్కడ వక్రీభవన గుణకానికి సంబంధించినటువంటి అంశంగా చెప్తాం. దీనికి ప్రమాణాలు ఉండవండి, ఎందుకంటే ఇక్కడ రేషియో కాబట్టి రెండు భౌతిక రాశులకు సంబంధించి ఒకే సారూప్యత ఉన్నటువంటి భౌతిక రాశుల మధ్య నిష్పత్తి గనక ఉంటే వాటికి ప్రమాణాలు అనేవి ఎగ్జిస్ట్ కావు. కాబట్టి మనకి ఇక్కడ వక్రీభవన గుణకానికి ప్రమాణాలు ఉండవు. ఇక్కడ అత్యధిక వక్రీభవన గుణకం కలిగినటువంటి వస్తువును కనుక మనం గమనిస్తే వజ్రం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీని యొక్క వక్రీభవన గుణకం విలువ 2.42గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీనివల్లనే వజ్రం అనేది కాంతికి ఎక్స్పోజ్ అయినట్లయితే అవి మిలమిలా మెరిసేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. అక్కడ వజ్రానికి ఉన్నటువంటి ఈ ధర్మం అనేది కొంత మనము సంపూర్ణాంతర పరావర్తనానికి సంబంధించినటువంటి అంశంగా మనం గతంలో నేర్చుకునే ప్రయత్నం చేశాం. కాంతికి సంబంధించినటువంటి మరొక ధర్మాన్ని మనం ఇక్కడ కాంతి విశ్లేషణము లేదా విక్షేపణం అనేటటువంటి ధర్మంగా చెప్తాం. దీన్నే మనము డిస్పర్షన్ అనేటటువంటి అంశంగా చూస్తాం. ఇక్కడ పాఠశాలల్లో, ప్రాథమిక పాఠశాలలో కావచ్చు, హై స్కూల్స్లలో కావచ్చు, ప్రేయర్ అయిపోయిన తర్వాత మొత్తం క్లాసులలోకి వెళ్ళేటటువంటి ముందు డిస్పర్స్ అనేటటువంటి అంశాన్ని చూస్తాం. సో దాని తర్వాత ఏ క్లాస్కు సంబంధించినటువంటి విద్యార్థులు ఆ క్లాస్కు వెళ్ళేటటువంటి క్రమం మనకు అక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా కాంతి కొన్ని రకాలైనటువంటి పదార్థాల మీద పతనమైనటువంటి క్రమంలో దానిలో ఉన్నటువంటి రంగులు 7 రంగులుగా మారిపోయి విడిపోయేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాంతికి ఉండేటటువంటి ఇలా రంగులుగా విడగొట్టగలిగేటటువంటి ధర్మాన్ని మనం ఇక్కడ కాంతి విశ్లేషణము మరియు కాంతి విక్షేపణానికి సంబంధించినటువంటి అంశంగా చూస్తాం. ఇలా కాంతి పతనమైన తర్వాత రంగులుగా విడగొట్టేటటువంటి ఆ పరికరాన్ని మనము పట్టకం, ప్రిజం అనేటటువంటి పేరుతో మనం పిలుస్తాం. పట్టకం మీద పతనమైనటువంటి తెల్లటి కాంతి 7 రంగులుగా విడిపోయేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఇది కాంతికి సంబంధించినటువంటి విశ్లేషణము మరియు విక్షేపణానికి సంబంధించినటువంటి ధర్మంగా మనం ఇక్కడ చెప్తాం. డిస్పర్షన్ ఆఫ్ లైట్ అనేటటువంటి ప్రాపర్టీ ఆధారంగా ఇక్కడ మనకు చూసినట్లయితే గ్లాస్ ప్రిజం అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇది పట్టకం యొక్క అడుగు భాగంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సన్లైట్ దీని మీద పతనమైన తర్వాత 2 సార్లు అది వక్రీభవనం చెందినట్లుగా మనకి ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ వక్రీభవనం చెందిన తర్వాత ఫైనల్గా చూస్తే కాంతి మొత్తంగా 7 రంగులుగా విడగొట్టబడి ఇది అడుగు భాగం నుంచి చూస్తే రంగుల యొక్క వరుస క్రమం విబ్జిఆర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, యెల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. దీంట్లో గరిష్ట వక్రీభవనము లేదా గరిష్ట విచలనం అనేది మనకు వైలెట్ కలర్కి కనిపిస్తూ ఉండగా కనిష్ట విచలనము లేదా వక్రీభవనం అనేది మనకు ఎరుపు రంగుకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ తెలుస్తోంది. కాబట్టే ఇది వాతావరణ కణాల గుండా ఎక్కువగా విచలనం చెందకుండా సుదూరాలకు ప్రయాణించేటటువంటి ధర్మాన్ని ఇక్కడ ఉన్నటువంటి రెడ్ కలర్ కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని మనము డేంజర్ గుర్తుగా వాడేటటువంటి ప్రయత్నం చేస్తాము. సో దట్ ఏంటంటే ఈ లైట్ ఎక్కువ దూరాల వరకు ఎటువంటి వక్రీభవనము, విచలనము జరగకుండా ప్రయాణిస్తుంది. కాబట్టి దీనిని ప్రమాదానికి సంకేతాలుగా వాడాల్సినటువంటి సందర్భంలో ఎరుపు రంగును వాడేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో పట్టకం యొక్క అడుగు భాగం నుంచి కనుక మనం రంగులను గమనిస్తే విబ్జిఆర్ అనేటటువంటి వరుస క్రమం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా తరంగ దైర్ఘ్యాల పరంగా రంగుల యొక్క ఆరోహణ క్రమం అంటే తక్కువ తరంగ దైర్ఘ్యం నుంచి గరిష్ట తరంగ దైర్ఘ్యాలకు గనక మనం ఇక్కడ గమనిస్తే అత్యంత కనిష్టమైనటువంటి తరంగ దైర్ఘ్యం వైలెట్ కలర్కు ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. గరిష్ట తరంగ దైర్ఘ్యం మనకు రెడ్ కలర్కు ఉన్నట్లు కనిపిస్తుంది. అదేవిధంగా తరంగ దైర్ఘ్యానికి మరియు శక్తికి విలోమ సంబంధం ఉంటుందనేది మనందరికీ తెలిసిందే. ఆ క్రమంలో చూస్తే తక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్నటువంటి వైలెట్ కలర్కి గరిష్టమైనటువంటి శక్తి ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా గరిష్ట తరంగ దైర్ఘ్యం ఉన్నటువంటి రెడ్ కలర్కి ఇక్కడ కనిష్టమైనటువంటి శక్తి ఉన్నట్లుగా కనిపిస్తుంది. కాబట్టి శక్తిపరంగా రంగుల యొక్క ఆరోహణ క్రమాన్ని కనుక మనం ఇక్కడ గమనిస్తే రెడ్, ఆరెంజ్, యెల్లో, గ్రీన్, బ్లూ, ఇండిగో మరియు వైలెట్ల యొక్క వరుస క్రమాన్ని ఇక్కడ మనం చెప్తాం. అంటే విబ్జిఆర్లోని కలర్ల యొక్క వరుస క్రమాన్ని రివర్స్ చేస్తే మనకు శక్తిపరంగా వాటి యొక్క ఆరోహణ క్రమం అనేది మనకు అక్కడ రావడం జరుగుతుంది. తరంగ దైర్ఘ్యాల యొక్క ఆరోహణ క్రమము విబ్జిఆర్ కాగా దాని రివర్స్ ఆర్డర్లో శక్తి ఉంటుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే తరంగ దైర్ఘ్యానికి ఒక తరంగం యొక్క శక్తికి మధ్య విలోమ సంబంధం ఉన్నట్లుగా మనం ఇక్కడ ప్రకటించాల్సి వస్తుంది. రంగులకు సంబంధించి గమనిస్తే ప్రాథమిక రంగులు మరియు గౌణ రంగులు అనేటటువంటి 2 అంశాలను ఇక్కడ మనం చూస్తాం. ప్రైమరీ కలర్స్ అండ్ సెకండరీ కలర్స్. ఇక్కడ ప్రైమరీ కలర్స్గా మనము నీలము, ఆకుపచ్చ మరియు ఎరుపు రంగులను వాడాల్సి ఉంటుంది. బ్లూ, గ్రీన్ మరియు రెడ్ అనేటటువంటివి ఇవి 3 కూడా ప్రైమరీ కలర్స్గా మనం వినియోగిస్తూ ఉంటాం.
ఈ కలర్స్ని సరైనటువంటి నిష్పత్తిలో కలపడం ద్వారా మరిన్ని విభిన్నమైనటువంటి రంగులను ఉత్పత్తి చేయవచ్చు. అలా ఏర్పాటు చేసినటువంటి రంగులను మనం ఇక్కడ సెకండరీ రంగులు లేదా గౌణ రంగులుగా మనం పిలిచే ప్రయత్నం చేస్తాం. సో ఈ క్రమంలో చూస్తే ఎరుపు మరియు ఆకుపచ్చ రెండిటిని కలిపితే మనకు పసుపు పచ్చ రంగు అనేది వస్తుంది. ఇక్కడ ఎరుపు ఆకుపచ్చ రెండు ప్రాథమిక రంగులు కాగా పసుపచ్చ కలర్ అనేది గౌణ రంగుగా మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది. దీనికి ప్రధాన కారణంగా ప్రాథమిక రంగుల కలయిక వల్ల ఏర్పడేటటువంటి రంగులను మనం గౌణ రంగులు లేదా సెకండరీ రంగులుగా మనం చెప్పుకుంటాం. అదేవిధంగా ఎరుపు ప్లస్ నీలము రంగులను కనుక మనం ఇక్కడ గమనిస్తే ముదురు ఎరుపు రంగు అనేది మనకు అక్కడ ఏర్పడటం జరుగుతుంది. సో ఈ ముదురు ఎరుపు రంగును మనం ఇక్కడ మాజెంటా అనేటటువంటి కలర్గా మనం చెప్తాం. అదేవిధంగా నీలం మరియు ఆకుపచ్చ రంగులను కనుక మనం కలిపినట్లయితే ముదురు నీలం రంగు అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ముదురు నీలం రంగును మనము సయాన్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అదేవిధంగా ఎరుపు ఆకుపచ్చ మరియు నీలం ఈ మూడు రంగులను కనుక మనం కలిపినట్లయితే దాదాపుగా తెలుపు రంగు అనేది మనకు ఏర్పడుతుంది. సో ఇలా చూస్తే తెలుపు రంగులో మూడు రంగులు ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాం ప్రాథమిక రంగులకు సంబంధించి. అదేవిధంగా ఈ ప్రాథమిక రంగులను సరైనటువంటి నిష్పత్తిలో కనుక కలిపితే గౌణ రంగులు మనకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ తెలుపు రంగును మూడు ప్రాథమిక రంగుల యొక్క సమ్మేళనంగా మనం చూడవచ్చు. అదేవిధంగా ఇంత క్రితము డిస్పర్షన్లో భాగంగా చూస్తే పట్టకం గుండా తెల్లని కాంతి అనేది ప్రయాణించేటటువంటి క్రమంలో 7 రంగులుగా విడిపోతుందని చెప్పుకున్నాం. ఆ 7 రంగులను కలిపినట్లయితే మళ్ళీ తిరిగి తెలుపు వర్ణం ఏర్పడేటటువంటి పరిణామ క్రమాన్ని మనం అక్కడ గమనించవచ్చు. మరొక అంశాన్ని గనక మనం ఇక్కడ గమనిస్తే పటం ద్వారా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. రెడ్ ప్లస్ బ్లూ అనేది రెడ్ మరియు బ్లూ కలర్స్ని కలిపితే మాజెంటా వస్తుందని, అదేవిధంగా బ్లూ ప్లస్ గ్రీన్ కలిపితే సయాన్ అనేటటువంటి కలర్ ఏర్పడుతుందని, అదేవిధంగా గ్రీన్ మరియు రెడ్ కలర్స్ కలిస్తే ఎల్లో కలర్ అనేది ఏర్పడుతుందనేటటువంటి అంశాన్ని పట రూపంలో మనం ఇక్కడ ఈజీగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయవచ్చు. ప్రాథమిక రంగులు రెండింటిని కలిపితే గౌణ రంగు ఏర్పడుతుందని మనం చెప్పుకున్నాం కదా. సో ఈ గౌణ రంగుకు ఆపోజిట్లో ఉన్నటువంటి ప్రాథమిక రంగును కలిపితే మళ్ళీ తెలుపు రంగు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ సందర్భంలో ఆ రెండు కలర్స్ని మనం ఇక్కడ సంపూరక రంగులు అనేటటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. అంటే ఒక గౌణ రంగుకు ఆపోజిట్లో ఉండేటటువంటి రంగును కలిపితే అక్కడ తెలుపు రంగు ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ ఎరుపు ప్లస్ ఆకుపచ్చ కలిస్తే మనకి ఇక్కడ పసుపు రంగు కనిపిస్తుంది. సో ఈ పసుపు రంగుకి బ్లూ కలర్ కనుక కలిపినట్లయితే అంటే బ్లూ ప్లస్ పసుపు రెండు కలిపితే కనుక అక్కడ తెలుపు రంగు అనేది ఏర్పడుతుంది. ఆ క్రమంలో నీలం మరియు పసుపు రంగులను మనము సంపూరక రంగులుగా చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఎరుపు ప్లస్ నీలం రంగు రెండింటిని కలిపితే మనకు ముదురు ఎరుపు రంగు అనేది వస్తుంది. సో ఇక్కడ ఆకుపచ్చ రంగుకి ముదురు ఎరుపును గనక కలిపితే తెలుపు రంగు ఏర్పడుతుంది. కాబట్టి ముదురు ఎరుపు మరియు ఆకుపచ్చ రంగు రెండింటిని కలిపితే మనము సంపూరక రంగులుగా చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా నీలం మరియు ఆకుపచ్చ రంగులు రెండు కలిసినట్లయితే ముదురు నీలం అనేటటువంటి రంగు ఏర్పడుతుంది. సో ఇక్కడ ఎరుపు రంగును ముదురు నీలం రంగుకు కనుక కలిపితే తెలుపు రంగు ఏర్పడుతుంది. కాబట్టి ఆ రెండింటిని మనం అక్కడ సంపూరక రంగులుగా పరిగణిస్తూ ఉంటాం. సో ఇలా మనం రంగులను ప్రాథమిక రంగులు, సెకండరీ రంగులు, అదేవిధంగా సంపూరక రంగులు అనేటటువంటి కోణంలో మనం చూసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మరొక అంశం ఏంటి అంటే ఒక ప్రాథమిక రంగులోని వస్తువును మరొక ప్రాథమిక రంగులోని కాంతి లేదా కళ్ళద్దాలు నల్లగా కనబడేలా చేస్తాయి. దీనికి ప్రాథమికంగా మనం చెప్పొచ్చేది ఏంటి అంటే ఒక ప్రాథమిక రంగు మరొక ప్రాథమిక రంగును శోషించుకుంటుంది అనే పాయింట్ని మనం ఇక్కడ చెప్తాం. అంటే ఒక ప్రాథమిక రంగు గుండా మరొక ప్రాథమిక రంగుకు సంబంధించినటువంటి అంశాన్ని చూసినట్లయితే అక్కడ ఆ ప్రాథమిక రంగులు ఒకదానితో ఒకటి శోషించుకుంటాయి. దట్ మీన్స్ ఆ కలర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. వేరే ఏ ఇతర కలర్ని వెలిబుచ్చవు. కాబట్టి రంగు లేనటువంటి ఆ పరిస్థితిని మనము బ్లాక్ కలర్గా చెప్తాం. కాబట్టి ఒక ప్రాథమిక రంగు మరో ప్రాథమిక రంగును శోషించుకుంటుంది. కాబట్టి ఇక్కడ అవి నల్లగా ఉండేటటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రాథమిక రంగుల కలయిక వల్ల ఏర్పడేటటువంటి గౌణ రంగులు అని చెప్పుకున్నాం. ప్రాథమిక రంగులు మూడు కలిస్తే మనకు ఏర్పడేది తెలుపు రంగుగా చెప్తూ ఉన్నాం. సో ఇది రంగులకు సంబంధించినటువంటి ప్రాథమిక ధర్మంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కాంతికి సంబంధించినటువంటి మరొక ధర్మంగా మనకి ఇక్కడ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేది కనిపిస్తూ ఉంది. దీన్నే మనము కాంతి పరిక్షేపణ ధర్మము అంటాం. ఈ ధర్మం పనిచేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి అంశం ఏంటి అంటే ఆ మార్గంలో ఉండేటటువంటి కణాల యొక్క పరిమాణం అనేది అక్కడ వాటి మీద పతనమైనటువంటి కాంతి తరంగ దైర్ఘ్యానికి రిలేటెడ్గా ఉన్నట్లయితే పరిక్షేపణ ధర్మం అనేది కనిపిస్తుంది. లేకపోతే పరిక్షేపణ ధర్మం అనేది పనిచేయదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ పరిక్షేపణకు సంబంధించినటువంటి అంశాలు గమనిస్తే
కాంతి తన మార్గంలో ఉన్నటువంటి కణాలను ఢీకొని వేరొక దిశలోకి ప్రయాణించేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. దానినే మనం ఇక్కడ కాంతికి సంబంధించినటువంటి పరిక్షేపణ ధర్మంగా మనం ఇక్కడ చెప్తాం. సో ఇక్కడ కాంతి పరిక్షేపణకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ని గనక మనం గమనించాల్సి వస్తే, ఉదయించేటటువంటి సూర్యుడు అదేవిధంగా అస్తమించేటటువంటి సూర్యుడు సైతం ఎర్రగా కనిపిస్తూ ఉంటాడు. దీనికి ప్రధాన కారణంగా ఆ సమయంలో సూర్యుని యొక్క కాంతి లేదా సూర్యరశ్మి అనేది చాలా ఎక్కువ దూరాలు ప్రయాణించాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఎరుపు రంగు కాంతి మాత్రమే వక్రీభవనం ఎక్కువగా చెందదు కాబట్టి అది సుదూరాలకు ప్రయాణించేటటువంటి క్రమంలో ఎటువంటి వక్రీభవనానికి ఎక్కువగా లోను కాదు కాబట్టి అక్కడ సూర్యుడి నుంచి వెలువడేటటువంటి కాంతులోని ఎరుపు రంగు మాత్రమే మన కంటిని చేరుతుంది కాబట్టి అవి రెండూ కూడా ఆ రెండు సందర్భాలలో సూర్యుడు అనేవాడు ఎరుపు రంగును సంతరించుకునేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పొగమంచు నుంచి దుమ్ము గుండా వస్తువులు సరిగా కనిపించకపోవడానికి ప్రధాన కారణంగా అవి వాటి గుండా ప్రయాణించేటటువంటి క్రమంలో కాంతి మన కంటిని చేరకుండా విభిన్నమైనటువంటి దిశలలోకి ప్రయాణించేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తాయి కాబట్టి ఇక్కడ ఆ వస్తువులు దుమ్ము మరియు ఆ పొగధూళి గుండా కనిపించినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆకాశం నీలిరంగులో కనిపించడానికి ప్రధానమైనటువంటి కారణంగా మనం ఇక్కడ కాంతికి సంబంధించినటువంటి పరిక్షేపణ ధర్మాన్ని మనం ఇక్కడ చూడాల్సి వస్తుంది. దీనికి ప్రధాన కారణంగా అంతరిక్షం నుంచి వచ్చేటటువంటి ఆ వెలుతురు వల్ల అక్కడ బ్లూ కలర్ అనేది ఎక్కువగా పరిక్షేపణం చెంది మన కంటిని చేరుతుంది. కేవలం బ్లూ కలర్ మాత్రమే మన కంటిని చేరుతుంది. మిగతా కలర్స్ అన్నీ కూడా విభిన్న దిశలలోకి ప్రయాణించేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తాయి కాబట్టి ఆకాశం అనేది నీలిరంగులో కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆకాశాన్ని వాటర్లో చూసినా కూడా అక్కడ వాటర్ అనేది నీలిరంగులో కనిపిస్తుంటుంది. అక్కడ రిఫ్లెక్షన్ అనేటటువంటి ధర్మం ఆధారంగా ఆ నీలిరంగు కనిపించడం అనేది మనము గమనించవచ్చు. ఇక్కడ పరిక్షేపణకు సంబంధించి మరికొన్ని అంశాలను కనుక మనం గమనించినట్లయితే, నలగగొట్టబడినటువంటి ఐసు ముక్కలు అదేవిధంగా గాజు ముక్కలు సైతం వెండిలా మెరిసేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి ప్రధాన కారణంగా కాంతి పరిక్షేపణకు సంబంధించినటువంటి అంశాన్ని మనం అక్కడ వివరించవచ్చు. అదేవిధంగా చూస్తే చంద్రుని నుంచి ఆకాశాన్ని గమనించిన లేదా అంతరిక్ష కేంద్రము అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి ఉన్నటువంటి వ్యోమగామి ఆకాశాన్ని గమనించినా కూడా అక్కడ నల్లగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రధాన కారణం ఏంటంటే అక్కడ వాతావరణం అనేది లేదు కాబట్టి వాతావరణ కరణాల గుండా కాంతి ప్రయాణించేటటువంటి ధర్మం అక్కడ పనిచేయదు కాబట్టి ఇక్కడ ఆకాశం అనేది నల్ల రంగులో కనిపిస్తుంది కాంతి పరిక్షేపణ జరగకపోవడం వల్ల అనేటటువంటిది ఇక్కడ మనం ప్రధానమైనటువంటి కారణంగా చెప్తాం. ఇంత క్రితము ఇంద్రధనుసుకు సంబంధించినటువంటి అంశాలు వివరించుకునే ప్రయత్నం చేశాము. ఇక్కడ సంపూర్ణాంతర పరావర్తన ధర్మం వల్ల ఈ ఇంద్రధనుసులు ఏర్పడతాయని చెప్పేసి చెప్పుకున్నాం. ఈ కోణంలో చూస్తే విమానాలలో ప్రయాణించేటటువంటి ప్రయాణికులకు కావచ్చు, అదేవిధంగా అంతరిక్షంలో ఉన్నటువంటి వ్యోమగాములకు కావచ్చు, ఈ ఇంద్రధనుసు అనేది నిండుగా గుండ్రంగా కనిపించేటటువంటి క్రమం కనిపిస్తూ ఉంది. అదే భూమి మీద ఉండేటటువంటి వారికి కేవలం సగం మాత్రమే కనిపిస్తుందనే ఓరియంటేషన్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాంతికి సంబంధించినటువంటి మరొక ధర్మంగా వ్యతీకరణం చెప్తాం. ఇంటర్ఫీరెన్స్ అంటాం దీన్ని. ఇంటర్ఫరెన్స్ ఇక్కడ కాంతి కిరణాలు ఏవైనా రెండు కాంతి కిరణాలు అధ్యారోహణం చెందినట్లయితే వాటి యొక్క కంపన పరిమితి అదేవిధంగా తరంగ దైర్ఘ్యం మారేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. దీన్నే మనం కాంతికి సంబంధించినటువంటి వ్యతీకరణ ధర్మంగా మనం ఇక్కడ చెప్తాం. సో ఈ వ్యతీకరణ ధర్మాన్ని సమాచార ప్రసారాలకు సంబంధించి కూడా మనం గమనించవచ్చు. ఏవైనా రెండు టవర్ల మధ్య ప్రాంతంలో వాటి యొక్క సిగ్నల్స్ అనేవి సడన్గా అప్స్ అండ్ డౌన్స్ కావడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ధర్మంగా అక్కడ సమాచార ప్రసార సంకేతాలకు సంబంధించినటువంటి అధ్యారోహణ ధర్మం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా కాంతిని ఉపయోగించి చీకటిని ఏర్పాటు చేయవచ్చు అనేటటువంటి అంశం కూడా మనకి ఇక్కడ వ్యతీకరణ ధర్మం ఆధారంగా తెలుస్తుంది. రెండు జనకాల నుంచి వెలువడేటటువంటి కాంతి తరంగాలను పరస్పరం అధ్యారోహణం చెందించినట్లయితే కొన్ని ప్రాంతాలలో చీకటి ప్రాంతాలు ఏర్పడేటటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తుంది. దానివల్ల కాంతిని కలిపినట్లయితే చీకటి ఏర్పడుతుందనే ఓరియంటేషన్ కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కాంతి వ్యతీకరణానికి సంబంధించినటువంటి ధర్మం వల్ల నీటిపై తేలుతున్నటువంటి నూనె పొరలు కావచ్చు, అదేవిధంగా సబ్బు బుడగ కావచ్చు, వేర్వేరు రంగులను ప్రదర్శించేటటువంటి ధర్మాన్ని కలిగి ఉంటుంది. దీనికి ప్రధాన కారణంగా అక్కడ తరంగ దైర్ఘ్యంలో మార్పులు అనేవి ఏర్పడుతుంటాయి కాబట్టి తరంగ దైర్ఘ్యం మారడము అంటే నథింగ్ బట్ విభిన్నమైనటువంటి రంగులను ప్రదర్శించడమే కాబట్టి వ్యతీకరణ ధర్మం వల్లనే నీటిపై తేలేటటువంటి ఆయిల్ కావచ్చు, సబ్బు బుడగ కావచ్చు,
విభిన్నమైనటువంటి రంగులను ప్రదర్శిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అదేవిధంగా కాంతికి ఉన్నటువంటి మరొక ధర్మంగా మనకి ఇక్కడ వివర్తనం అనేటటువంటి ధర్మం కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ వివర్తనం అంటే ఏంటంటే కాంతి కిరణాలు అవి ప్రయాణించేటటువంటి మార్గంలో ఏదైనా అడ్డుతలాలు గనక వచ్చినట్లయితే అవి ఆ అడ్డుతలాల యొక్క అంచుల వద్ద వంగి ప్రయాణించేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. సో ఈ ధర్మము ధ్వని తరంగాలకు కూడా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. సో ధ్వని తరంగాలు కూడా వివర్తన ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే తరగతి గదులలో క్లోజ్గా ఉన్నటువంటి పరిస్థితులలో పిల్లలు చేసేటటువంటి అల్లరి అనేది ఈ వివర్తన ధర్మం వల్లనే ప్రిన్సిపాల్ రూమ్ వరకు వినిపించేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. దీనికి ప్రధాన కారణంగా రుజుమార్గంలో ప్రయాణించాల్సినటువంటి ధ్వని తరంగాలు అక్కడ కొంచెం ఓపెన్గా ఉండేటటువంటి కిటికీల దగ్గర కావచ్చు, ఆ అడ్డుతలాల వద్ద వంగి ప్రయాణిస్తూ ఉండడం వల్ల అది డైరెక్షన్ మారేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సిమిలర్ మేనర్గా ఇక్కడ మనకు కాంతి కూడా అది ప్రయాణించేటటువంటి మార్గంలో ఏవైనా అడ్డుతలాలు వచ్చినట్లయితే అడ్డుతలాల యొక్క అంచుల వద్ద వంగి ప్రయాణించేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. సో అందుకనే ఆకాశంలో ప్రయాణించేటటువంటి పక్షుల యొక్క నీడ కావచ్చు, ఆకాశంలో ప్రయాణిస్తున్నటువంటి విమానాల యొక్క నీడ కావచ్చు, భూమి మీద పడనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అదే అవి విమానాశ్రయంలో ఆగి ఉన్నటువంటి పరిస్థితులలోనూ లేదా చెట్ల కొమ్మల మీద పక్షులు ఆగి ఉన్నటువంటి పరిస్థితులలోనూ వాటి యొక్క నీడను మనం గమనించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇక్కడ వివర్తన ధర్మం వల్ల పారదర్శకంగా ఉన్నటువంటి స్కేల్ కావచ్చు, పలుచటి క్లాత్ మరియు చున్నీ గుండా చూసినప్పుడు వస్తువుల యొక్క అంచులలో విభిన్న రంగులు వెలువడేటటువంటి అంశాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా సీడీ మరియు డివిడీల మీద సైతం వివర్తన ధర్మం ఆధారంగా వివిధ రంగులు ఏర్పడే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ధ్రువణానికి సంబంధించినటువంటి మరొక అంశం చూడాల్సి వస్తుంది. కాంతికి సంబంధించి విద్యుదయస్కాంత తరంగాలలో విద్యుత్ అంశాలు మరియు అయస్కాంత అంశాలు కూడా పరస్పరం లంబ దిశలలో ప్రయాణిస్తూ ఉంటాయి అన్ని దిశలలోనూ. సో ఇలా ఈ విద్యుత్ మరియు అయస్కాంత అంశాలను ఒకటే డైరెక్షన్లోకి వేరు చేసేటటువంటి ధర్మాన్ని మనం ఇక్కడ ధ్రువణానికి సంబంధించినటువంటి అంశంగా చూస్తాం. ధ్రువణం అనేటటువంటి దృగ్విషయం ఆధారంగా కూలింగ్ గ్లాసెస్ పనిచేస్తాయి. తద్వారా ఇక్కడ సూర్యరశ్మిలోని అల్ట్రావైలెట్ రేస్ని అవి ఫిల్టర్ చేస్తూ ఉండడం వల్ల మన కంటికి ఎటువంటి హాని కలిగించబడినటువంటి అంశాన్ని పరిశీలించవచ్చు. అదేవిధంగా 3D విధానంలో హోలోగ్రఫీని ఏర్పాటు చేయడంలో మరియు లేజర్ కిరణాలను ప్రొడ్యూస్ చేసేటటువంటి క్రమంలో కూడా ఇక్కడ ధ్రువణం అనేటటువంటి ధర్మం మనకు ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా పోలరాయిడ్ కెమెరాలలో పనిచేసేటటువంటి అంశంగా కూడా మనకి ఇక్కడ ధ్రువణం అనేది కనిపిస్తూ ఉంటుంది. కాంతికి సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి అంశంగా మనం ఇక్కడ దృష్టి దోషాలకు సంబంధించి నేర్చుకోవాల్సి వస్తుంది. వీటిలో మనము హ్రస్వ దృష్టి అనేది దగ్గరగా ఉన్నటువంటి వస్తువులు మాత్రమే చూడగలిగేటటువంటి దృష్టి దోషము. దీనిని నివారించడానికి పుటాకార కటకాలను వాడాల్సి ఉంటుంది. అదేవిధంగా దీర్ఘదృష్టి అనేటటువంటిది మరొక దృష్టి దోషము. ఇది కేవలం దూరపు వస్తువులను మాత్రమే చూడగలిగేటటువంటి దృష్టి దోషంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఈ రకమైనటువంటి దృష్టి దోషాన్ని నివారించడానికి గాను మనము కుంభాకార కటకాలను వాడాల్సి ఉంటుంది. కుంభాకార కటకాలను వాడినట్లయితే దీర్ఘదృష్టి దోషం అనేది సవరించబడి దూరంగా ఉన్నటువంటి వస్తువులతో పాటుగా దగ్గరగా ఉన్నటువంటి వస్తువులను కూడా చూడగలిగేటటువంటి క్యాపబిలిటీ ఆయా వ్యక్తులకు లభించడం అనేది మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా మరొక దృష్టి దోషాన్ని కనుక గమనిస్తే అసమ దృష్టి దోషం అనేది కనిపిస్తూ ఉంది. దీంట్లో కార్నియా లోపం వలన ఈ అసమదృష్టి అనేది ఏర్పడుతుంది. ఈ అసమదృష్టి దోషాన్ని నివారించడం కోసం స్తూపాకార కటకాలు సిలిండ్రికల్ లెన్సెస్ని మనం వాడాల్సి ఉంటుంది. అదేవిధంగా చత్వారం అనేది ఏజ్ ఫ్యాక్టర్గా కనిపించేటటువంటి ఒక దృష్టి దోషంగా కనిపిస్తుంటుంది. ఇక్కడ కన్ను అనేది వెలుతురుని తన గుండా ప్రవహింపచేసేటటువంటి క్రమంలో కంటి కటకం అనేది సర్దుబాట్లను చేసుకుంటూ ఉంటుంది. దీన్నే మనం ఇక్కడ నేత్రానుగుణ్యత అకామడేషన్ ఆఫ్ ఐ అనేటటువంటి పదంగా చెప్తాం. ఎప్పుడైతే ఈ కంటికి నేత్రానుగుణ్యత అనేది లోపిస్తుందో అప్పుడు చత్వారం అనేటటువంటిది రావడం జరుగుతుంది. సో ఈ రకమైనటువంటి దృష్టి దోషాన్ని నివారించడం కోసం ద్వినాభి కటకాలు బైఫోకల్ లెన్సెస్ని వాడాల్సి ఉంటుంది. సో తద్వారా చత్వారం అనేటటువంటి దృష్టి దోషము నివారించబడుతుంది. అదేవిధంగా మరొక అంశాన్ని కనుక మనం గమనించినట్లయితే వర్ణాంధత్వము, దీన్నే మనం కలర్ బ్లైండ్నెస్ అనేటటువంటి టెర్మినాలజీతో చెప్తాం. ఇక్కడ కంటిలో ఉన్నటువంటి రాడ్స్ మరియు శంఖులు, రాడ్స్ అండ్ కోన్స్ అనేటటువంటివి వర్ణాలను గుర్తించడంలో అత్యధికమైనటువంటి ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. ఈ రాడ్స్ మరియు శంఖువులలో ఉండేటటువంటి లోపం వల్ల కొంతమంది వ్యక్తులు కొన్ని పర్టికులర్ కలర్స్ని ఐడెంటిఫై చేసేటటువంటి శక్తిని కలిగి ఉండరు. ఈ రకమైనటువంటి దృష్టి దోషాన్ని మనం ఇక్కడ వర్ణాంధత్వంగా చెప్తాం.
ఇది జన్యువులలో వచ్చేటటువంటి లోపం వల్ల కలిగేటటువంటి ఒక వ్యాధిగా, అసౌకర్యంగా మనం ఇక్కడ భావించాల్సి వస్తది. అయితే దురదృష్టవశాత్తు దీనికి సంబంధించి నివారణ మార్గం అనేది ఏదీ లేదు. వారు జీవితాంతం అలా బాధపడాల్సి వస్తుంది జన్యుపరమైనటువంటి లోపాల వలన. ఇలా చూస్తే కాంతికి సంబంధించినటువంటి ధర్మాలలో ఇవన్నీ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. అదేవిధంగా అప్లికేషన్ ఓరియంటేషన్‌లో వీటిని మనము చదువుకొని వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్‌ని గుర్తించాల్సి వస్తుంది. మరొక చక్కటి వీడియోతో మిమ్మల్ని కలిసేటటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.